వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలని మాత్రం చెప్పండి. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. రైతులకు రద్దు చేయాలి రైతులకు ప్రమాదకరమైన చట్టాన్ని, రద్దు చేయాలి రైతులకు ప్రమాదకరమైన చట్టాన్ని, రద్దు చేయాలి రైతులకు ప్రమాదకరమైన చట్టాన్ని, రద్దు చేయాలి రైతులకు ప్రమాదకరమైన చట్టాన్ని. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులకి మెడకు ఉరితాడు లాంటి చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో స్వాతంత్ర పోరాట చరిత్రలో రైతాంగం, మహిళలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోరాలని చెప్పని స్వాతంత్ర పోరాటం నడిపారు. అలాంటి పోరాటాన్ని ఈరోజు రైతుల కోసం, ఈ దేశంలో ఉన్న రైతులు బాగుండాలని చెప్పి, రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, రైతులు పండించిన పంట వాళ్ళకి నష్టపోకుండా అన్ని రకాల సేవలు, రక్షణ కల్పించాలని చెప్పి ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో 25 రోజులుగా పోరాటం చేస్తున్నారు. బాగా చలి తీవ్రతమైన ప్లేస్లో ఢిల్లీలో వాళ్ళ పోరాటం నడుస్తూ ఉంది. దేశ రాజధానిలో మాకు ఈ నల్ల చట్టాలని, రైతులకు ప్రమాదకరమైన నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి రైతులు పోరాడుతున్నప్పటికీ కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక దేశ ప్రధానిగా ఉంటూ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రధాని ఈరోజు రైతుల పట్ల చాలా వివక్షత చూపుతూ రైతు ఉద్యమాన్ని దాన్ని నీరుగార్చే పద్ధతిలో చాలా అవమానకరంగా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు ప్రధాని ఉన్నాడు. అందువల్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చలిలో 33 మంది రైతులు చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇంకా ఎంతమంది చనిపోవాలని చెప్పి ఈరోజు రైతాంగం మొత్తం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల రైతులకు బాసటగా ఈరోజు దేశంలో ఉన్న 130 కోట్ల మంది కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మన దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల నుంచి, అనేక దేశాల నుంచి ఈరోజు రైతులకు మద్దతు తెలియజేస్తున్నారు. రోజు రోజుకి రైతుల మద్దతు పెరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలని, రైతులకి ఏదైతే ప్రమాదకరమైన చట్టాలు తీసుకొచ్చారో ఈరోజు వ్యవసాయాన్ని అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇష్టమైన పంటను పండించే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ఇష్టమైన పంటను పండించే పరిస్థితి లేకుండా కార్పొరేట్ శక్తులు ఏదైతే చెప్తే ఆ పంటలే పండించాలని చెప్పి ఈరోజు షరతులు పెట్టే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. అందువల్ల రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ఈరోజు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు ఈరోజు రైతులకి, వ్యవసాయానికి కూడా మీటర్లు పెట్టే పరిస్థితి ఉంది. వీధులేట్లకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. చెత్తకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. అందువల్ల రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ కేంద్రం మొత్తం రాష్ట్రాలను తన గుప్పిట్లోకి పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు బీజేపీకి ఊడిగం చేస్తూ వాళ్ళ మైకంలో పడిపి ప్రజల మీద భారాలు మోపడానికి సిద్ధమవుతున్నారు. అందువల్ల ఈ పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి, రేపు భవిష్యత్తులో జరిగే ఈ పరిణామాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మన రైతు సంఘాల తరఫున, కార్మిక సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.